అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మన వంశాచారాన్ని కొనసాగించడానికి మరో బంగారం లాంటి అవకాశం దొరికింది తమ్ముడు. ఏంటనే అది? రెండో పెళ్లి. ఆర్టికల్ 126C ప్రకారం మనవాడు విడిపోయి రెండో పెళ్లి చేసుకుంటే మార్కెట్ వాల్యూలో సగం రేటు తీసుకున్నా సరే మన తాత ముత్తాతల కల నెరవేరుతుంది తమ్ముడు. అవునా? అవును, అదృష్టవంతులు. అరే రవి అని చెప్పనియా రే, ప్రియాకి నేను మలేషియా వెళ్ళట్లేదన్న విషయం తెలిసిపోయిందిరా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ క్లారిటీ లేకనే కదరా నీకు కాల్ చేసింది. ఒక పని చెయ్యి, మన పిల్లలు మన మాట కన్నా వాళ్ళ అమ్మ మాటలే బాగా వింటారు. సో ఎలానో మీ అత్త మంచిదన్నావు కాబట్టి నీ తక్షణ కర్తవ్యం వెళ్ళి మీ అత్తని కన్విన్స్ చేయి. సరేరా. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? హోటల్ పెడతావంట కదా, పో. పాండి, ఇంటి ముందు ఇడ్లీ దోశ అమ్ముకోపో. అది కాదు పాండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అల్లుడు గారు తప్పుగా అనుకోకండి, లోపలికి రండి. అల్లుడు గారు కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఎలా వెళ్తున్నాడో చూడు. అమ్మ నాన్న బాగున్నారు రండి రండి అల్లుడు గారు. ఏ పాండి, అల్లుడు గారికి తినడానికి ఏమైనా పట్టుకో. తినడానికేం లేవు, ఆ కుర్తి నీళ్ళు ఉన్నాయి, తాగమను. అల్లుడు గారు తప్పుగా అనుకోకండి, కూర్చోండి. ఏదేదో వాగుతూ ఉంటాడు. మీతో ఒక విషయం చెప్పాలి. ప్రియా అంతా చెప్పింది అల్లుడు గారు. ఆ హోటల్ ఏదో మలేషియాలోనే పెట్టుకోండి, మేమందరూ మీకు సహాయంగా ఉంటాంగా. అంటే నాకు మళ్ళీ మలేషియా వెళ్ళే ఉద్దేశం లేక పిఆర్ సబ్మిట్ చేసేసాను. పిఆర్ సబ్మిట్ చేశాను. ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావు? అవునండి. ఎందుకు సబ్మిట్ చేసావు? 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 చెప్పు. ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎవరిని సబ్మిట్ చేసావు నువ్వు? ఎందుకు సబ్మిట్ చేసావు? ఎందుకు సబ్మిట్ చేసావురా? ఎందుకు? లక్ష్మి, ఎందుకు వెంట కొడుతున్నావు? సబ్మిట్ చేశానంట. వాడు మన ఇంటి అల్లుడే, మనం ఏం చెప్తే అదే చేస్తాడు. మళ్ళీ అప్లై చేస్తావు కదా ప్రసాద్? అంటే పాస్పోర్ట్ చింపేశాను. చేస్తున్నాం మీ ఆహ్వానం ఎప్పుడు అవుతుందో ఏంటో. ఏంటి మీరు? మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. చంపేస్తారేంటి? పడుతాగండి. పాస్పోర్ట్ లేకపోతే ఏమైంది? అప్లై చేస్తే మళ్ళీ 2 వారాల్లో ఇంటికి వచ్చేస్తుంది. అంతే కదా బావ సార్? అంతే కదా. అంటే నాకు మళ్ళీ వెళ్ళే ఉద్దేశం లేదు. వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్ళే ఉద్దేశం మలేషియాలో ఉద్యోగం చేస్తున్నావు అనుకొని అందరం కలిసి కష్టపడి నిన్ను ట్రాప్ చేసాం కదరా. ట్రాప్ చేశారా? మలేషియా తీసుకెళ్తాం అనుకుని మేమెంత ఆశలు పెట్టుకున్నాం కదరా. నేను బుట్టలో పడడానికి నేను ఎన్ని గెటప్లు వేసాను రా. పెద్దరు స్వామీజీ కూడా. అంటే ఆ పెగ్గర్ స్వామీజీ గెటప్లో వచ్చింది నువ్వా? లేకపోతే నీ తలరాత మార్చడానికి వేణుస్వామి వస్తాడు అనుకున్నావా? 38 ఏళ్ళు నిన్ను మా అమ్మాయి గారు ఎలా ప్రేమించారనుకున్నావురా? ఆగస్ట్ 15th నా ఎగ్జామ్ ఉందంటే నమ్మి ఎలా తీసుకెళ్ళావరా? నీకెవడ్రా ఫారిన్ లో జాబ్ ఇచ్చాడు? వాడు కత్తి తెస్తున్నాడు, చంపేస్తాడేమో. నీ కూతురు పొట్టు ఎగిరిపోద్ది. పోతే పోయింది, ఇంకో కొత్త పొట్టు పెట్టి ఫారిన్ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నన్ను మలేషియా తీసుకెళ్తానంటే చెప్పు, నీతో వస్తాను. అలా కాకుండా ఇక్కడే ఉంటా, రెస్టారెంట్ పెట్టుకుంటానంటే మాత్రం పర్మనెంట్ గా పుట్టింట్లోనే ఉండిపోతాను.
అల్లుడు గారు ఇదేనా రావడం? అంత మాట హలో అనియా, మీ అత్త కన్విన్స్ అయ్యిందా? ఒరే, అది శతమానం భౌతి ఫ్యామిలీ కాదురా, దండుపాలెం బ్యాచ్రా. వాట్? ఒరే, నేను మలేషియాలో సెటిల్ అయ్యానని తెలిసి ట్రాప్ చేసి అల్లుడిని చేసుకున్నారా. ఇప్పుడు వెళ్ళట్లేదని అందరూ రౌండప్ చేసి మరీ చితక్ కొట్టారా. అల్లుణ్ణి కొట్టారా? చరిత్రలో ఇదొక చీకటి రోజు అన్నయ్య. రోజు రోజుకి మన అల్లుళ్ళ మీద దాడులు పెరిగిపోతున్నాయి. తరాలు మారినా మన అల్లుళ్ళ తలరాతలు మాత్రం మారడం లేదు. ఈ రోజుల్లో అల్లుడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. కానీ అన్నయ్య, పెళ్ళం ఫ్యామిలీ కుట్రలకి బలైపోయి ఫ్రస్ట్రేషన్ తో పెళ్ళం ఫ్యామిలీనే కుమ్మేయాలనే కోరిక ప్రతి అల్లుడికి ఉంటది. కానీ కుదరదు. బట్ ఫర్ ఎ చేంజ్ నువ్వు ఎదురు తిరుగు, లుంగీ ఎత్తి రంగంలోకి దూకు. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇయాలని తొక్కి పాతేస్తా. పదరా బయటికి. అబ్బా సేవ్ అమ్మేడా, అమ్మ మేడం. లేనరా. సరే అన్యా, ఇంకోటి చెప్తాను, చేస్తావా? చెప్పు. వెళ్ళి ఇంకో రౌండ్ వేయించుకో. నమస్తే. ఏంటి నాన్న అది లాయర్ ఇచ్చెళ్ళాడు? నువ్వు మలేషియా తీసుకెళ్తానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నీ వైఫ్ డైవర్స్ నోటీస్ పంపించిందిరా. ఒరే, నా మాట విని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేరా. రెండో పెళ్లి చేసుకుంటే కనీసం ₹1,00,00,000 కట్టం వస్తుందిరా. తమ్ముడు, డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు. అలా అయినా మా ఆడపడుచు కట్నం కోరిక తీరుతుంది. అవునరా తమ్ముడు, డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు. ఇచ్చేరా తమ్ముడు. ఆపండి మీ గోల. నా జీవితంలో ప్రియాకి తప్ప ఇంకొకరికి చోట్లేదు. కోర్టులో ఫైట్ చేసినా సరే నా ప్రియాన్ని నేను దక్కించుకుంటాను. రే ప్రసాద్, నా మాట వినరా. మన తాత ముత్తాతల వంశాచారాన్ని నిలబెట్టే మరో అవకాశం నీకు దొరికిందిరా. ఆలోచించరా. నాన్న, నాకు ప్రియా అంటే ప్రాణం నాన్న. కేస్ నంబర్ 96. Prosecutor, you may proceed. థాంక్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 38 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రసాద్కి నా క్లయింట్ ప్రియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. సరే, పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో ఎదురు చూసి మొదటి రాత్రి రోజు గదిలోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తే ఆ తర్వాత ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఏమైందంటే ఏం చెప్పంటారు యువర్ ఆనర్? ఒక ఆడదానిగా ఆ మాటలు నా నోటితో చెప్పలేడు యువర్ ఆనర్, చెప్పలేడు. ప్రసాద్, నువ్వేనా చెప్పు, లైట్స్ ఆఫ్ చేశాక ఏం జరిగింది? యువర్ ఆనర్, ఆ రోజు సింగిల్ మల్లెపోగు నలగలేదండి. ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నదే. ఆ రోజు రాత్రే ప్రసాద్ కి మ్యాటర్ లేదన్న మ్యాటర్ నా క్లయింట్ ప్రియా తెలిసిపోయింది. నో యువర్ ఆనర్, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. నా పైన కుట్రలు పడుతున్నారు. యువర్ ఆనర్, ప్లీజ్ నా మాట. ప్రసాద్, ఆర్డర్, ఆర్డర్. నువ్వు కూర్చోరా ప్రసాద్. అబద్ధం చెప్తున్నారా? ఈ నిజాన్ని బయట పెడితే విరూపాక్ష సినిమాలలాగా రైలు కింద పడి ఆత్మతర్పణం చేసుకుని నా క్లయింట్ ప్రియా ఫ్యామిలీని వన్ బై వన్ చంపుతారని బెదిరించాడు యువర్ ఆనర్. అందుకే న్యాయం కోసం నన్ను ఆశ్రయించింది నా క్లయింట్. ఆర్డర్, ఆర్డర్. ఏంటన్నయ్య ఇది? మరి తమ్ముడు, ఈ రోజు స్వర్గంలో మన తాత ముత్తాతలు సంబరాలు చేసుకునే టైం వచ్చిందిరా. మ్యాటర్ లేదంటే సెకండ్ మ్యారేజ్ కష్టం కదన్నయ్య. ముందు డైవోర్స్ రాని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నా వైఫ్ లాక్డౌన్ లో కొరియన్ మూవీస్ ఎక్కువగా చూసి వాటి కథలుగా వాళ్ళతో చెప్పిస్తుంది. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద లైన్. ఇది కూడా కొరియన్ మూవీ టైటిల్ సార్. వాట్? సిట్. సార్, అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అవడం నిజమే. అలాగే నా క్లయింట్ మొన్నటి వరకు మలేషియాలో ఉన్నాడు, అది కూడా నిజమే. అలాగే ఈ ప్రియాంక ఆప్టే, సిస్టర్ ఆఫ్ డీజే టిల్లు ఫేమ్ రాధిక ఆప్టే, తను రాధికైనా సార్. ఈ రాధిక నా క్లయింట్ని పెళ్లి చేసుకుని మలేషియా వెళ్ళిపోవాలనుకుంది. సో వైఫ్ కాబట్టి తప్పులేదు. కానీ ఈ హోల్ ఫ్యామిలీ హోల్సేల్గా అల్లుడితో పాటు మలేషియా వెళ్ళిపోదామని పెద్ద స్కెచ్ చేశారు. కానీ కాన్సెప్ట్ ఏంటో బర్మా ట్రయాంగిల్ కన్నా పెద్ద మిస్టరీగా ఉంది సార్. నాకు అసలు అర్థం కావట్లే. ఇన్ఫ్యాక్ట్ ప్రసాద్ కంటే ముందు చాలా మంది ట్రై చేశారు సార్ బక్రాలు చేద్దామని. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ ఆప్షన్గా
బలికి రెడీ అయిన మేకపోతులుగా నా క్లయింట్ ప్రసాద్ దొరికాడు. అదే సేమ్ టు సేమ్ రాధికకి టిల్లు దొరికినట్టు. ఇంకేముంది, కేలికతం దుకాన్ బంద్. దాని తర్వాత మెల్లగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి సార్. పాపం నా క్లయింట్ ట్రైన్ కింద పెట్టిన రూపాయి బిల్ల నలిగిపోయాడు సార్. సో నా ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి కేసు క్లోజ్ చేసి ఆ రాధికని కాపురం పంపించాలి, అలాగే ఫ్యామిలీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కోర్టు అని కోరుతున్నాను. నువ్వు అలా ఈలేస్తే పైన ఉన్న మన వాళ్ళు ఫీల్ అవుతారా? ఆ బొంగులు రూల్స్ పెట్టే నా జీవితం సంకనాకి ఇచ్చావు కదా. డైవర్స్ రావాలంటే నేనేదో చేయాలి. సార్ 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 మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి. అలాగే సార్. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ టైం సార్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఏమిటి అటు ఇటు చూస్తున్నారు సార్? అది ప్రమాణం చేయడానికి భగవద్గీత పుస్తకం తీసుకొస్తారు కదా సార్, అది ఎక్కడ చూస్తున్నాను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. ప్రసాద్కి మ్యాటర్ లేకపోవడమే ఈ మ్యాటర్లో పెద్ద మ్యాటర్ సార్. మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? ఒకసారి ప్రసాద్ బిల్లా సినిమాలో అనుష్క బికినీ సీన్ వస్తుంటే లేచి వెళ్ళిపోయాడు సార్. నాకెందుకు అర్థం కాలేదుసార్. ఆ తర్వాత ఓటీటీలో ఆనిమల్ సినిమాలో జోయా రొమాంటిక్ సీన్స్ వస్తుంటే టీవీ ఆఫ్ చేశాడు సార్. మొన్న డర్టీ పిక్చర్ రీ రిలీజ్ కి టికెట్లు తీసుకొస్తే టీవీలో అమృతం సీరియల్ చూడాలని చెప్పాడు సార్. అప్పుడు నాకు డౌట్ కొట్టింది సార్. కానీ ఫస్ట్ నైట్ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఇంత మ్యాటర్ గ్యాదర్ చేశారు, ఇంతకీ మీరెవరు? నేను ప్రసాద్ వాళ్ళ ఫాదర్ని సార్. సార్ బోన్లో ఇలా నిలబడి నా కొడుకు క్యారెక్టర్ గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అబ్జెక్షన్. శత్రువులతో చేతులు కలిపి కన్న కొడుకుపై కుట్రలు చేస్తున్నాడు ఈ గోపాలం. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ దండుపాలెం బ్యాచ్ని మొత్తం బోన్లో పెట్టి కొన్ని క్వశ్చన్లు అడగాలి సార్. ప్రొసీడ్. నమస్కారం అండి. నేను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ లేవంటారా? సార్, మీ కళ్ళ ముందున్న న్యాయ దేవత కూడా నా కూతురికి జరిగే అవమానాన్ని చూడలేక కళ్ళకి క్లాత్ కట్టేసుకున్నారు. ఒక్కసారి చూడండి యువరానా. ఆ క్లాత్ ఎప్పుడు కట్టేసి ఉంటది కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఇంతకీ ఇప్పటి వరకు మీ అమ్మాయికి ఈ సంబంధాలను చూసారా? లేదు యువరానా, మేము జెండర్ కన్నా ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ ఇస్తాము యువరానా. ఒకసారి హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.